దీపం లక్ష్మీకారకం. అటువంటి ఒక్క దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. అటువంటిది కోటి దీపాలను ఒక్కసారి వెలిగిస్తే, ఆ దీపాలను వెలిగించే సభా ప్రాంగణాన్ని ఒక్కసారి తిలకిస్తే అద్భుతం, అనిర్వచనీయం. రచనా గ్రూప్ సంస్థల చైర్మన్ టి నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో భక్తి టీవీ ఎన్టీవీ సంయుక్త ఆధ్వర్యంలో కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా సాదర స్వాగతం. కార్తీక మాసం పరమ పవిత్ర మాసం. ఈ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. కార్తీక సోమవారం, అందున కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజున మరి ఆ శివుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహేశుణ్ణి కొలిస్తే సర్వ పాపాలు తొలగిపోయి భక్తి ముక్తి మార్గం లభిస్తుంది. మరి అటువంటి సమయంలో ఈ సాయం సంధ్యవేళ ప్రదోషకాలంలో మనందరము ఒక్కచోట చేరి భక్తి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న ఈ కోటి దీపోత్సవంలో పాలు పంచుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతం. కోటి దీపోత్సవ కార్యక్రమం అక్టోబర్ 4వ తేదీ అంటే ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు ఇక్కడ మన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మనం జరుపుకుంటున్నాం. ప్రదోష కాలంలో వెలిగించే దీపాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఏర్పరిచిందే ఈ కోటి దీపోత్సవం. పంచభూతాల్లో ప్రధానమైంది అగ్ని. మనం ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అగ్ని సాక్షిగా అని ఆరంభిస్తాం. హైందవ సాంప్రదాయంలోని ముఖ్యాంశం దీపాలను వెలిగించడం. అంటే మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఇమ్మని ఈశ్వరుణ్ణి వేడుకోవడం అన్నమాట. ఇప్పుడు సభా ప్రాంగణంలో జరుగుతున్న కోలాట నృత్యాన్ని వీక్షిద్దాం. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుని కుమారుడవు గణనాదా. గణనాదా శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుని కుమారుడవు గణనాదా. బుద్ధి మీద గణనాదా, నిన్ను గణేశుడందురయ్య గణనాదా. బుద్ధి నీదే గణనాదా, నిన్ను విఘ్నేశ్వరుడందురయ్య గణనాదా. శివమూర్తివి గణనాదా, నీవు శివమూర్తివి గణనాదా, నీవు శివుని కుమారుడవు గణనాదా. गणपते गं हवामहे कविं కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఎంతో పుణ్యఫలం అంటారు. అటువంటిది ప్రదోషకాల వేళ మహాదేవుడికి ఏకాదశ ద్రవ్యాలతో మహాభిషేకం జరుగుతోంది. అదేవిధంగా 1,00,000 బిల్వార్చన జరుగుతుంది. వేద మంత్రాలు, నమక చమకాల ప్రతిధ్వనుల నడుమ జరుగుతున్న ఆ అద్భుత అభిషేకాన్ని భక్తులందరూ కూర్చున్న చోటు నుంచే వీక్షించాలని మనవి.
అభిషేక ప్రియుడైన ఆ శివునికి క్షీరాభిషేకం జరుగుతోంది. కోటి దీపోత్సవం కార్యక్రమంలో శివనామస్మరణ జరుగుతుండగా శివునికి అభిషేకం జరుగుతోంది, క్షీరాభిషేకం జరిగింది. మరోవైపు కోలాటం బృందం కోలాటం ఆడుతోంది. ఇంకొక వైపు నాగబాబు గరగ బృందం నాట్యం చేస్తున్నారు. గోదావరి జిల్లా ప్రసిద్ధ కళాకారులు గరగ నృత్యం చేస్తున్నారు. ఓం నమ శివాయ. ఏకాదశి ద్రవ్యాల్లో రెండవ ద్రవ్యమైన దధి పెరుగుతో స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతోంది. భోలా శంకర భగవానికి జై. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున మనం ప్రదోషకాల పూజను చూస్తున్నాము. పుణ్యఫలం అంటే అందులో మొదటి సోమవారం మరింత పుణ్యప్రదం. అలాంటి సోమవారం రోజున ప్రదోష కాలంలో ఆ శివునికి పంచామృతాలతో అభిషేకం జరుగుతోంది. మొదట క్షీరాభిషేకం జరిగింది, తరువాత దధి స్నానం జరిగింది, అంటే పెరుగుతో అభిషేకం జరిగింది. ఇప్పుడు ఘృతంతో అభిషేకం చేస్తున్నారు, అంటే నేతితో అభిషేకం చేస్తున్నారు ఆ పరమశివుడికి. నాట్యప్రియుడైన ఆ పరమేశ్వరునికి నైవేద్యంగా మరోవైపు వీరనాట్యం జరుగుతోంది. శివుడు అభిషేక ప్రియుడు. జలంతో చేసిన, ఫలంతో చేసిన, పుష్పంతో చేసిన, పత్రంతో చేసిన ఆయన సంతసించి భక్తులను అనుగ్రహిస్తాడు. దయచేసి ప్రదోషకాల పూజలో మరి అభిషేకాన్ని వీక్షిస్తున్నారు భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా. ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్రాన్ని దయచేసి అందరూ జపించండి, భక్తి పునీతులు కండి. పంచామృతాల్లో క్షీరాభిషేకం, దధి స్నానం పూర్తయ్యాయి. తరువాత ఘృతం అంటే నెయ్యితో అభిషేకం చేశారు. ఇప్పుడు మధు స్నానం జరుగుతోంది. మధు అంటే తేనె, తేనెతో అభిషేకం చేస్తున్నారు ఆ అభిషేక ప్రియుడైన పరమశివునికి. కార్తీక శుద్ధ పాఠ్యమి, దీన్నే బలి పాఠ్యమిగా కూడా ప్రశస్తిగా అందుకుంది. ఈ రోజు మొదలుకొని ఈ నెలంతా కూడా కార్తీక మాసంలో స్వామిని జలంతో గాని, పుష్పంతో గాని, పత్రంతో గాని, ఫలంతో గాని దేంతో అభిషేకించిన, ఒక్క దీపాన్ని వెలిగించిన మరి సర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుందని మనకి పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజు ఒక మహత్తరమైన రోజు. భక్తి టీవీ, ఎన్టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవంలో మనము స్వామికి ప్రదోష కాలంలో చేసేటువంటి అభిషేకాన్ని వీక్షిస్తున్నాం. నిజంగా ఇది అద్భుతం, అనిర్వచనీయం. ఐదవ ద్రవ్యంగా స్వామివారికి విశేషంగా పంచదారతో, శర్కరతో అభిషేకం. మామూలుగా ప్రాతకాలే శివం దృష్ట్వా నిశీ పాపం వినశ్యతి. మామూలు రోజుల్లో ఉదయం శివ దర్శనం చేసుకుంటే
ముందు రోజు సాయంకాలం చేసిన పాపం తొలుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఆ జన్మకృత మధ్యాహ్నం శివాలయ దర్శనం చేసుకుంటే ఆ జన్మలో చేసుకున్న పాపం తొలుగుతుంది. సాయంకాలే సప్త జన్మని, సాయంకాలం వేళ మనం శివ దర్శనం చేసుకుంటే సప్త జన్మల పాపం తొలగి మనకు పుణ్యం కలుగుతుంది. మరి ఈ రోజున కార్తీక మాసము సోమవారము సాయంకాలం వేళ మనం అభిషేకం చేస్తూ ఉన్నాం. ఈశ్వరో ఐశ్వర్యకారక, ఈశ్వరుని అర్చిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాంటి పరమేశ్వరుడికి 4 ద్రవ్యములు పూర్తయి 5వ ద్రవ్యానికి చేరుకున్నాం. 11 ద్రవ్యాలతో జరుగుతుంది. పంచాక్షరి మంత్రజపాన్ని మరవద్దు. ఓం నమః శివాయ అనే మంత్రజపాన్ని పట్టుకుని ఆ జపాన్ని మననం చేస్తూనే ఉండండి. గట్టిగా ఒక్కసారి మైకు లేకుండా మనం చెబుతాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. అభిషేకాన్ని వీక్షించండి. ఇది ఒక అరుదైన సందర్భం, ఒక అనిర్వచనీయమైన అనుభూతి. కోటి దీపోత్సవంలో పాల్గొనడం, లేదంటే కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని వీక్షించడం, ఈ దీపార్చనను అభిషేకాన్ని వీక్షించడం పూర్వజన్మ సుకృతం. అభిషేక ప్రియుడైన ఆ పరమశివునికి ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతోంది. ఏకాదశ ద్రవ్యాలతో ఆ పరమశివుడికి అభిషేకం జరుగుతోంది. అర్చక స్వాములు చెప్పినట్లుగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. అలానే దీపోత్సవ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. ఏ ఒక్కరూ కూడా ఇప్పటి నుంచి దీపాలు వెలిగించొద్దు. మనకి స్వామివారి అనుగ్రహ భాషణం తర్వాత దీపోత్సవం మొదలవుతుంది. అప్పుడు దీపాలు వెలిగించండి. రచనా గ్రూప్ సంస్థల చైర్మన్ టి నరేంద్ర చౌదరి గారు ప్రదోషకాల పూజలో స్వామివారికి అభిషేకాన్ని చేస్తున్నారు. భక్తులందరూ కూడా మీకు కేటాయించిన స్థలంలో చక్కగా ఆసీనులు కండి ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించండి. ఈ ప్రదోషకాల వేళలో జరుగుతున్న ఈ అభిషేకాన్ని చూసి ప్రతి ఒక్కరం తరిద్దాం. పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూనే ఉందాం. నమక చమక ప్రతిధ్వనులతో ఈ ప్రాంగణమంతా కూడా ధ్వనిస్తోంది. ఒక అద్భుతమైన క్రతువును మనం వీక్షిస్తున్నాం. భక్తి ఎన్టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో అభిషేక కార్యక్రమాన్ని మనం తిలకిస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని భక్తులందరూ కూడా ఉచ్చరించాలి. ఈ అద్భుతమైన అభిషేకాన్ని, ఈ అరుదైన సందర్భాన్ని, ఈ అనిర్వచనమైన అనుభూతిని మీరందరూ ఆస్వాదిస్తున్నారు. ఓం నమో प्रापे अंधतत्पदे दरिद्रन्नीललोहित येषां पुरुषाणां येषां पशूनां माभेर्मा रोमो येषां किञ्चन ममता